కుమ్మెర మల్లన్న జాతరలో బడుగు బలహీన వర్గాలు బహుజన బిడ్డ తన మొక్కులు చెల్లించుకుందామని మొక్కు కూర్చుంటే కొద్దిగా దయచేసి ప్లీజ్ బాగారా మీరు కొద్దిగా డిస్టర్బ్ చేయదు ప్లీజ్ అర్థం చేసుకోండి కొద్దిగా అర్థం చేసుకోండి మొక్కులు చెల్లించుకుందామని దైవ దర్శనానికి పోతే అధికార మహంతో మేము చెప్పిందే రాజ్యం అనే ఆలోచనతోటి అధికార దాహంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ స్థానిక సర్పంచ్ ఆయన అనుచరులు మీరు దర్శనానికి పోవద్దు 100 రూపాయలు చెల్లించి పోవాలని అడిగితే ఆ కర్యమ్మ నేను 100 రూపాయలు ఎందుకు చెల్లించాలి, గుడికి కలర్లు మేమేయాలి, గుడికి సున్నం మేమేయాలి, మాకు 100 రూపాయలు ఎందుకు పెడతారు మీరు అని అడిగితే అధికార మహంత పదంతో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సర్పంచ్ ఆ కర్యమ్మపై దుర్భాషలాడి తెలంగాణలో అడిగితే ఇంకా ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం దూషిస్తే అతను ఆవేదన తనితే ఆ సంఖ్యలో ఉన్నటువంటి ఆడబిడ్డ దూరంగా ఎగిరిపడడం వల్ల ఆ ఎమ్మడే ఆసుపత్రి తీసుకొచ్చారు. ఆ ట్రీట్మెంట్ చేస్తూ 10-12 గంటల్లో అమ్మాయి మృతి చెందింది. ఇదొక క్రమం అయితే ఆ బాధ దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్రమ్మ కోడలు కర్రమ్మ బిడ్డ ఆసుపత్రికి పోయి పోలీసుల దగ్గర పోయి ఇవో మాకు ఇలా విధంగా జరిగింది మమ్మల్ని కొట్టిందని చెప్పి వాళ్ళు పోతే పోలీసు నిర్లక్ష్యం వల్ల కేసు చేయలేదు. ఆ కేసు తీసుకొని పక్కన పెట్టిండ్రు. మళ్ళీ అదే పోలీసు వాళ్ళు ఆ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి మీరు రండి వచ్చిరా. దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, డిఎస్పీ నాయకులు మనల్లో హౌసింగ్ బోర్డులో రూమ్ లో ఉంటే పోలీసులు పోయి తాళం వేసిరంట. ఈ టెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఆడికి పోయి వాళ్ళని తీసుకొని రావాలి. మనం ఈ టెంట్ లో ఉన్న పోలీసు వాళ్ళు గేట్ కు తాళం వేసుకున్నారంట. మనలను కూడా మన ప్రతినిధులు ఆడు ఉన్నారు, వాళ్ళని కూడా పోనిస్తలేరట. ఒక నిమిషం పోదా ఇవాళ అన్నగారు ఆ డిఎస్పీ ఇవాళ లాస్ట్ ఫైనల్ అవుతాడు. ఇక ఆ డిఎస్పీ ఇక్కడ ఎస్పీ మన కన్నడ కనపడదు ఈ రోజు నుంచి. ఒక నిమిషం బాబు ఒక నిమిషం జరిగిన క్రమంలో అక్కడ వీళ్ళకు కొడుతున్నప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను అదే రోజు నైట్ సీసీ కెమెరాలు తీసేయడం జరిగింది. మరి ఎందుకు తీసేసారు? ఆ పోలీస్ స్టేషన్కి పోయి మా మీద అమానుషంగా దాడి జరిగిందని ఆ అభ్యర్థులు బహుజన బిడ్డలు ఆ కేసు పెడితే ఆ సిఐ అధికార దాహంతో అధికారం మా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఆ కేసు చేయలేదు. మళ్ళీ ఉల్టా కేసు చేయకుండా ఆ నాయకులు కాంగ్రెస్ నాయకులు పిలిపించి ఉల్టా కౌంటర్ కేసు చేపించారు. అది కౌంటర్ కేసు అయింది. కానీ బహుజన బిడ్డలు ఇచ్చినటువంటి దెబ్బ కలిగినటువంటి వాళ్ళ మీద కేసు కాలే. వాళ్ళు కేసు కాకుండా వాళ్ళు మళ్ళీ ఏం చేసి ఆ బిడ్డ చనిపోయే వరకు మళ్ళా మా మీదకి వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు కొద్ది అతి తెలివి చూపించి మేము కోర్టుకు రాసినాం, కోర్టు గైడెన్స్ తీసుకుంటామంటారు. మరి అధికారంలో కాంగ్రెస్
పార్టీ వాళ్ళు కొట్టిన వాళ్ళనేమో ఎఫ్ఐఆర్ చేసిర్రు. మీరు ఒకసారి మీడియా దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు కేసు పెడితే కేసు కాలే, కొట్టిన వాళ్ళు కేసు పెడితే, అధికార పార్టీకి సంబంధించిన వాడు కేసు పెడితే వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళ కేసు ఎఫ్ఐఆర్ కాలే. మేము ఆ బిడ్డ చనిపోయిన తర్వాత పోలీసులు కొంతమంది కావాలని డ్రామా ఆడి ఏం చేసిందంటే మేము అటువైపు తీసుకుంటామంటారు. సరే, మరి బహుజన బిడ్డలు పెడితే, పేదవాళ్ళు పెడితే కోర్టు అటువైపు తీసుకుంటున్నావు కదా, మరి కాంగ్రెస్ వాళ్ళకు అటువైపు తీసుకోవాలి కదా. మరి వాళ్ళది ఎట్లా ఎఫ్ఐఆర్ చేసినావు, వీళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదని అడిగిన ప్రశ్న డిఎస్పీని. డిఎస్పీ దగ్గర సమాధానం లేదు, నీళ్ళు నలుగుతున్నాడు. సరే డిఎస్పీ గారు, మీరు అంటున్నారు కదా ముందు ఎవరు వచ్చిండ్రు, పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రు, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రంటే బాధితులు ఏమో 8 గంటలకు పోయినరు, అధికార పార్టీలో 9:30కు పోయినరు. పోయినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టాం. మేమేమంటున్నాం, ఆ బిడ్డ చనిపోయినాక తూతూ మంత్రంగా వాళ్ళకి చేయాలని లేదు, కోర్టుకు పంపించాలి. కోర్టు మీద సిల్లేదని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కోర్టు సిల్లడినా, కోర్టు ముద్ర వేసిందా లేదు. వాళ్ళు కోర్టుకు పంపించడమని వాళ్ళు ఒక మాయమాటలు చెప్పి చేస్తుంటే నేను పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లిపోయినా. కేటీఆర్ గారు వెంబడే స్పందించి ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడదాం పార్టీ తరఫున. ఇలా అప్పటికే ఇక్కడ బిఎస్పీ పార్టీ కానీ వాళ్ళు మళ్ళా శారదా మహారాజ్ గారు కానీ వాళ్ళందరూ కలిసి అన్ని సంఘాలు వాళ్ళకు మద్దతుగా ఉన్నాయి, మేము మద్దతుగా ఉన్నాం. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆ పిల్ల మర్డర్ అయింది, చనిపోయింది, 307 సెక్షన్ ఎట్లా పెడతావు? నేను 301 పెట్టు, డైరెక్ట్ మర్డర్ కాబట్టి 301 పెట్టు. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు చూపించి బహిరంగంగా పెట్టి మీరు మాకు చెప్పండి అని చెప్పితే లేదు మేము ఇదే పెడతామని చెప్పి నేను ఆడ కూర్చున్నా. స్థానిక ఎమ్మెల్యే ఫోన్ వస్తుంది, స్థానిక ఎంపీ ఫోన్ వస్తుంది, స్థానిక ఎమ్మెల్సీ ఫోన్ వస్తుంది. మాట్లాడితే 2 నిమిషాలకు వెళ్ళిపోయి లోపల మాట్లాడి వస్తున్నారు డిఎస్పీ గారు. మేము ఆల్రెడీ ఎంపీ గారు వచ్చినప్పుడు స్పీకర్ ఫోన్ పెట్టిస్తే ఎంపీ గారు ఏమంటారు, సూచి చేయండి అని చెప్తున్నారు, సూచి చేయమంటారు. కానీ బాధితులకు న్యాయం చేయమని చెప్తలేరు, సూచి చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. మా డిమాండ్ ఒకటే, ఎవరు చేసిండ్రా ఏం చేసిండ్రా మేము ఒకరి వర్గాలు మాట్లాడతలే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ముఖ్యమంత్రి అయినటువంటి మీకు ప్రజల మీద బహుజనుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే మీరు విచారణ చేపట్టండి. ఈ కారణమైనటువంటి పోలీసులను సస్పెండ్ చేయండి, 301 సెక్షన్ పెట్టండి, బాధితులను ఆదుకోండి. మా డిమాండ్ గింతే. మీరేమనుకుంటారు, మేము రాజకీయ కొరకు చేస్తామని చెప్తాం. రాజకీయం ఏంది? ఇది ఒక ఆడబిడ్డ ఏం చేసింది ప్రపంచం తెలియదు, ఎవరు ముఖముఖం తెలియదు, 2 నెలల పసికంతో చనిపోతే మరి మీరెందుకు స్పందిస్తలేరు? స్థానిక ఎమ్మెల్యే రా, బయటికి రా. మేము నువ్వు చేసిన మాటలేను, బాగా వినండి. నేను ఎమ్మెల్యే చేసిండో ఎమ్మెల్సీ చేసిండో అని నేను అభియోగం అవుతలేను. నీ సంఖ్యలో నీ భుజం మీద ఎక్కి తిరిగే నాయకులు చేసిండ్రు, వాళ్ళని పార్టీలకు వెళ్ళి తక్షణమే సస్పెండ్ చేయండి. బాధితుల పక్షాన్ని నిలబడండి. మేము బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. కానీ నువ్వేమో పక్కన ఎమ్మెల్యే తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే, నీకు ఓట్లు వేసింది ఎవరు? ఇక్కడ బహుజన బిడ్డలు వేసింది నీకు. కానీ పక్కన ఉన్నటువంటి వేరే ఎమ్మెల్యే తీసుకొచ్చి నువ్వు మాట్లాడిస్తున్నావు. నువ్వెక్కడ ఉంటున్నావు? పక్క నియోజకవర్గాలపై దైవ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటావా? నీ నియోజకవర్గంలో ఒక పసికందు చనిపోతే ఇంతమంది రోడ్ల మీదకి వస్తే, ఇన్ని పార్టీలు రోడ్ల మీదకి వస్తే నువ్వు స్పందన లేకుండా కొత్త ప్రకటన చేయాలి. మన ఎమ్మెల్సీ గారు పోలీస్ స్టేషన్ పోయాడు, మీరు ఆ వీడియోలు చూడండి, ఎంతసేపటికి ఫోన్ చూస్తాడు తప్ప డిఎస్పీతో మాట్లాడతలేడు. చూసింటారు మీరు వీడియో. అహంకారంతో నా ఇంట్లో 2 పదవులు ఉన్నామనే ఆలోచనతోటి, ప్రభుత్వం కాదనే ఉద్దేశంతో ఇవాళ నీ కార్యకర్తలకు కొమ్ము కాస్తావా? నీ కార్యకర్తలకు కొమ్ము కాస్తావా? పేదలకు అన్యాయం చేస్తావా? ఒక స్థానిక ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యేగా అయినావు కదా, ఎమ్మెల్సీ అయినావు కదా, నువ్వు బహిరంగరా ఇప్పటి వరకు శిబిరానికి వచ్చినవా? బాధితులను కలిసినవా? బాధితులు ఎక్కడ కలుస్తావు? పోలీస్ స్టేషన్ కలుస్తారా? ఎక్కడ కలవాలి? రోడ్డు మీద రావాలి, ఓపెన్ గా కెమెరాలు పెట్టాలి,
నీవు చెప్పాలి. కానీ కెమెరాలు బంద్ చేసి, పోలీస్ స్టేషన్ తలుపులు బంద్ చేసి నువ్వు బాధితులతో ఏ విధంగా మాట్లాడతావు? ఏంటి మీ అంతర్యం ఏంటి? భజన పాలన తెచ్చి ఇలా పోలీసుల పాలన పెట్టి ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బాధితులకు న్యాయం చేసామని వస్తే నువ్వు పోలీస్ స్టేషన్లను ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి రూములు వేసి తాళాలు వేస్తావా? ఇదా నీ పాలన? అరే నాయన, నీకు చాతనైతే, నీకు దమ్ముంటే, నీ మోడవైతే నువ్వు బాధితులను నువ్వేమి ఏది శిక్ష ఎవరైతే కొట్టినరో వాళ్ళని అరెస్ట్ చేయి. కానీ నువ్వు న్యాయం చేద్దామని వస్తే వాళ్ళని దాచిపెడతావా? ఇదా నువ్వు చేస్తున్నటువంటి పాలన? మీరు కొనసాగిస్తున్నటువంటి పాలన ప్రజలు మొత్తం చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం చూస్తుంది. అయ్యో 2 నెలల పసికంది ఏం చేసింది, ఆ పిల్లని తన్ని చంపుతారా అని చెప్పి ఇలా వాళ్ళు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇప్పటికైనా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ దీక్షలో కూర్చున్నాడు. ఆ బాధితులను తీసుకొచ్చి మాకు అప్పచెప్పి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతాం. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు నీకు. ఈ ప్రజలే, తెలంగాణ ప్రజలే, ప్రజా సంఘాలే వీళ్ళ బుద్ధి చెప్పే రోజులు మీకు ముందు వస్తాయి. మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ బాధితులను టెంట్ దగ్గర తీసుకొస్తారా? మేమే ఆడికి పోవాలా? మీరే చెప్పండి. ఈ పోలీసులతో అత్యుత్సాహం చూపించొద్దు. నేను చెప్తున్న పోలీసులకు, అంబేద్కర్ సాక్షిగా ఈరోజు రికార్డు చేసి పెట్టుకోండి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు. ఎవరైతే అత్యుత్సాహం చూపించిన పోలీసులను వాడిని తప్పకుండా పింక్ బుక్లో రాస్తాం, పింక్ బుక్తో సమాధానం చేస్తాం. ఇలా పోలీసులకు నేను చెప్పేది ఒకటే, నువ్వు పైకి పోతే వదిలేస్తాం, భూమి మీద మాత్రం వదిలేసే పరిస్థితి లేదు. కానీ భూమి మీద మాత్రం ఎక్కడున్నా, ఏ బొక్కలు తాగినా, ఎక్కడున్నా తప్పకుండా తీసుకొస్తాం. ఇగో ఇట్లాంటి పరిణామాలకు వతాత్తు పలికిన పోలీసుల ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా వాళ్లకు శిక్ష పడే విధంగా చేస్తాం. ఇది గ్యారెంటీ తప్పదు. ఇప్పటికైనా చెప్పేది ఒకటే, ఇలా అధికార మహంతో స్థానిక ఎమ్మెల్యే గారు బయటికి రావాలి. నువ్వు పక్క ఎమ్మెల్యేని అడుగు తీసుకురా, మాకు పక్కన ఉత్తరం తీసుకురా. మాకు నీవు శాతనైతే నువ్వు ప్రజలకు న్యాయం చేయి. నీవేమో పక్క నియోజకవర్గాల్లో ఏది తీర్థయాత్రలకు పోతున్నావు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు. ఎంతవరకు కరెక్ట్? మేము అడుగుతున్నది ఏంటండి? మీ పదవులు అడిగినామా? 5 ఏళ్ళు మీరే ఉండండి. ప్రజలు మీకు ఓట్లు వేసారు కదా, 5 సంవత్సరాలు మీరే ఉండండి. కానీ ఈ చనిపోయిన పసిగుడ్డకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పండి అని అడుగుతున్నాం. దానికి మీ దగ్గర సమాధానం లేదు. ఇలా పక్కన తీసుకొచ్చి రాజకీయం అని మాట్లాడతారా? ఇది రాజకీయంలా కనపడుతుంది మీ అందరికీ. ఇది రాజకీయమా? 2 నెలల పసికందు చనిపోతే న్యాయం చేయమని అడిగితే పక్క కాంగ్రెస్ పార్టీలు ఇది రాజకీయం చేస్తారు, ప్రతిపక్షం వాళ్ళు ఆడతారు. ప్రతిపక్షం వాళ్ళు రాజకీయం చేస్తారని మాట్లాడుతుంటే వాళ్ళ తెలివికి, వాళ్ళ అవివేకానికి నేను రియల్గా సిగ్గుతో, తెలంగాణ పౌరుడిగా సిగ్గుతో తల వంచుకుంటున్నా. ఎంతవరకు కరెక్ట్? ఆలోచన చేయండి. ఇప్పటికైనా బాధ్యుల పక్షాన ఇంత పెద్ద ప్రభుత్వంలో వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సైనికులకు, గత 4-5 రోజులుగా వాళ్ళకు సపోర్ట్ ఉన్న అన్ని ప్రజా సంఘాల నాయకులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయం. ఇలా పార్టీలు పక్కన పెట్టి, జెండాలు పక్కన పెట్టి, ప్రజా సంఘాలు పక్కన పెట్టి, ఇవో మా బిడ్డకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి 4 రోజులుగా తిండి లేకుండా, నిద్ర లేకుండా వాడు ఏది కొట్లాడుతున్న ప్రతి ఒక్క యువకుడికి తప్పకుండా చేతులెత్తి వాళ్ళ పేద కుటుంబాల తరఫున, బహుజన బిడ్డల తరఫున ప్రతి ఒక్కరికి ఈ దీక్షలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నా, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడితో అయిపోలే. రాబోయే రోజుల్లో ఆ బిడ్డకు న్యాయం జరిగే వరకు మనం అందరూ ఇదే విధంగా కష్టపడి పనిచేయాలి. మీ ఎంబడి మేముంటాం తప్పకుండా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు వచ్చిండు అంజన్ వచ్చిండు రాజకీయమేనా? ఇవో చాలా మంది రజకులు నోర్లు కుట్టేసిండు రేవంత్ రెడ్డి, ప్లాస్టర్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రజక నాయకులందరూ వాళ్లకు ఎక్కడ అమ్మడం పోయిందో మీరందరూ ఇలా బీసీ బిడ్డలందరూ మీరు వాళ్ళని పిలవాలి, తప్పకుండా పిలవాల్సిందే, తప్పకుండా చేయాల్సింది. ఇప్పుడు మా పెద్దలు, మా అన్న గోరెడ్డి వెంకన్న గారు మాట్లాడవలసి కోరుతున్నాం. దయచేసి ఇక్కడ అందరూ గమనించాలి.
బాధితులు అందరూ ఉన్నారు, వాళ్ళు వెంటబెట్టి జేఏసీ మరియు డిఎస్పీ నాయకులు తీసుకొని వస్తున్నారు. దయచేసి ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు మనల్ని బంధించలేదు, మన వాళ్ళు